లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. హిమాలయాల రీజియన్ పరిధిలోని లోబుచే ప్రాంతం కేంద్రంగా ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత భారత్లోనూ కనిపించింది. నేపాల్కు సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, బీహార్లతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం కారణంగా ఇప్పటి వరకు టిబెట్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1గా దీని తీవ్రత నమోదైంది. బీహార్లోని భూ ప్రకంపనలకు ప్రజలు ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 6:35 భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే వెల్లడించింది. లొబుచేకు ఈశాన్య దిశగా 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించారు. ఇటీవల కాలంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత డిసెంబర్లోనే 2-3 సార్లు భూమి కంపించి తెలుగు ప్రజలను భయకంపితులను చేసింది. ఇది మరిచిపోకముందే తాజాగా మరికొన్ని రాష్ట్రాల్లో భూకంపం చోటు చేసుకుంది. పొరుగు దేశాలు చైనా, నేపాల్, భూటాన్లో కూడా భూమి కంపించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలోని పర్వత ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 6:35 భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 7.1గా ఉంది. చైనాలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆస్తి నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా సంభవించింది. మిగతా దేశాల్లో కేవలం భూమి కంపించింది, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. టిబెట్లో రెండో అతిపెద్ద నగరమైన పిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రంగా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అనంతరం పిజాంగ్ ప్రాంతంలోనే మరో 2 సార్లు భూమి కంపించిందని, వాటి తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.7, 4.9గా నమోదైందని వెల్లడించింది. టిబెట్లోని పిగేట్స్ పట్టణంలో గత 5 ఏళ్లలో 29 సార్లు భూకంపం వచ్చింది. ఇవన్నీ 3 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో కూడుకున్నవని, 200 కిలోమీటర్ల లోతులో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. అయితే ఈరోజు ఉదయం సంభవించిన భూకంపంతో పోల్చితే ఇవన్నీ చాలా చిన్నవని చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.